ప్రతిమా ఫౌండేషన్ వైద్య బృందం ఉచిత వైద్య శిబిరాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలోని ఈ రోజు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ గీతారెడ్డి మరియు వైద్య బృందం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మిశెట్టి విజయ తిరుపతిరావు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పూజం భూమరాజు, ప్యాక్స్ డైరెక్టర్ రాగుల అంజురెడ్డి, మాజీ ఎంపీటీసీ నాగంపేట మేర్ల నాగభూషణం, సదాశివరెడ్డి, గంజి ప్రసాద్, ఎస్ రాజయ్య, కలకోని సతీష్, పరకాల సంధ్య, చీచిల్ల స్వామి, బాలశంకర్, మహమ్మద్ వాజిద్, హుస్సేన్, డాక్టర్ నరసింహులు, మాజీ ఉప సర్పంచ్ దేవేంద్రం చారి, కౌశిక్ రెడ్డి, ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ గీతారెడ్డి మరియు వైద్య బృందం ఇట్టి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ వర్క్ చేస్తున్నట్టు రాయించుకోండి, అందరు రాయించుకోండి, మంచిగా రాయించుకోండి, పేరు రాయించుకో, కుర్చీలో కూర్చోండి అందరు. సార్ మంచి అన్నీ చెప్తారు. అక్కడ తీసుకోమన్నా డాక్టర్ వచ్చిన ఇక్కడ వాయిస్ తీసుకో, మంచిగా తీసుకుంటే అది మనకి కవర్ అవుతుంది. 970423239 చూపించుకోవచ్చు. నీకు ఏం ప్రాబ్లం అని చెప్పు. నీకు దైవ దర్శనానికి కూడా టికెట్ వస్తే అంతే రాయించుకోవాలి మేడం. లోకల్ ఆరోగ్య ప్రాక్టీస్ నేనే ఫోన్ చేసి చెప్తాను. सर्जरीज केसेस ఉంటారో నెంబర్ తీసుకోండి. ఇబ్బంది మాట్లాడచ్చు. పేషెంట్ దగ్గర గవర్నమెంట్ కొత్త వచ్చిన గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ యాడ్ చేసింది. మెడికల్ కాలేజ్ 9 ఆర్గనైజేషన్ చేస్తుంది. సైన్స్ సర్వీస్, ఒకసారి కంఫర్ట్ ఉంటుంది ఎక్కడున్నావు. Nagulo.
మంచిది రాష్ట్రంలో ఈరోజు సముద్రలింగపూర్ గ్రామంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా సోదరి కొమిడిశెట్టి విజయ తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ప్రతిమ ప్రతినిధులు కౌశిక్ సార్ గారు మరియు నాతోటి అంజిరెడ్డి గారు, నాగభూషణ గారు, వివో సంఘాల అధ్యక్షులు మరియు వివిధ గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రతిమా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రజల ఆరోగ్య రీత్యా అనేక కార్యక్రమాలను స్వచ్ఛందంగా తీసుకునే వల్ల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సామాన్యమైన గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అందరికీ అందుబాటులో ఆరోగ్యం బాగుండాలి, వైద్యం అందించాలన్నటువంటి ఒక దృక్పథంతో ఈ ప్రతి వారంలో సోమవారం, బుధవారం, శుక్రవారం 3 రోజులుగా అక్కడి ప్రతిమ ఫౌండేషన్ నుంచి బస్సు సర్వీసును పంపించి మన గంభీరావుపేట మండలం నుంచి ఈ వివిధ గ్రామాల ప్రజలను, ఈ వ్యాధిగ్రస్తులను అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఉచితమైనటువంటి వైద్యం అందించి ఆపరేషన్లు కానీ అనేక రకాలైనటువంటి సేవలను, ఆరోగ్యపరమైనటువంటి సేవలను అందించి వీళ్ళు సేవలు చేస్తున్నటువంటి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అందులో భాగంగానే మా గ్రామంలో, సముద్రలింగపూర్ గ్రామంలో కూడా మేము ఈ శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి వారి కౌశిక్ సార్ గారిని వాళ్ళను మేము ప్రతిపాదన చేయగానే మా ప్రతిపాదన అంగీకరించి వారు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అనేది బృహత్తరమైనది. ఏమైనా ఎంత ఉన్నా, మనం ఎన్ని పదవులు అనుభవించినా, ఎంత అదైనప్పటికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఇది తప్పనిసరి. కాబట్టి ఆరోగ్యాన్ని అందరం కాపాడుకోవడానికి కోసం వీరి సేవలను మనం సద్వినియోగం చేసుకొని అందరికీ అందుబాటులోకి ఈ క్యాంపులను ఇంకా నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. సముద్రలింగపురంలోని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ యాజమాన్యానికి, హాస్పిటల్ సిబ్బందికి మరియు ఫౌండేషన్ యాజమాన్యానికి, ఫౌండేషన్ సిబ్బందికి మరియు మా గ్రామస్తులకు, మా డైరెక్టర్లు, మా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలందరూ ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాస్పిటల్ వాళ్ళకి మనం ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు వేలకు హాస్పిటల్లో వెళ్తూ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని అవుతున్నాయి. అదే తీసుకొని మన ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందియాలని వీళ్ళ మంచి ఆలోచనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరూ మన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఇప్పుడు కొంతమందికి బొక్కల డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నాడు. చాలామందికి కళ్ళు, మరియు మన గైనకాలజిస్ట్ కూడా, ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ లేడీస్కు చాలా ఇబ్బందులు ఉంటాయి. అవి బయటకు వెళ్ళలేరు, చెప్పుకోలేరు. ఇక్కడైతే మనకు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మరి వీక్లీ 2 times వస్తుంది కదా, మన వారంలో 3 సార్లు మన ఈ సేవలు అందిస్తున్నారు. అవన్నీ సద్వినియోగం పరచుకోవాలని మన ప్రజలందరికీ తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి
ప్రజలందరికీ ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇంత మంచి శిబిరాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకేనా. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా సముద్రలింగాపూర్ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అంజిరెడ్డి గారికి, భూమరాజు గారికి, మరియు మహిళా సంఘాల లీడర్లకు, మరియు ఎంపీటీసీ గారికి, నాగంపేట గ్రామస్తులైన మాజీ ఎంపీటీసీ గారికి, మరి చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా పాత్రికా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలండి. ముఖ్యంగా మేము ప్రతిమ ఫౌండేషన్ మరియు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నగనూర్ కరీంనగర్ ఎన్నో